మహాదేవుడును మన రక్షకుడు అయిన యేసుక్రీస్తు ప్రభువారి నామంలో మీ అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. దేవునికి బిగ్గరగా స్తోత్రం చెల్లిద్దామా? ఎంతమంది వచ్చామో అన్నది ప్రాముఖ్యం కాదు, వచ్చిన మనము ఎలా దేవుణ్ణి ఆరాధించామన్నదే ప్రాముఖ్యం. సో గడిచిన వారం నుండి ఈ వారం వరకు దేవాది దేవుడు కంటికి రెప్పవలే కాపాడి ఆయన కృపలో భద్రపరిచినందుకు 2 చేతులు పైకెత్తి దేవునికి స్తోత్రం చెల్లిద్దామా? రైట్, మంచిది. సామెతల గ్రంథము 16వ అధ్యాయము 16వ వచనాన్ని ఒకసారి చదువుదాం. సామెతల గ్రంథము 16వ అధ్యాయము 16వ వచనాన్ని ఒకసారి. అపరంజిని సంపాదించుట కంటే జ్ఞానము సంపాదించుట ఎంతో శ్రేష్టము, వెండిని సంపాదించుట కంటే తెలివిని సంపాదించుట ఎంతో మేలు. దేవునికి బిగ్గరగా స్తోత్రం చెల్లిద్దాము. గడిచిన కొద్ది వారాలుగా ఒక అంశాన్ని మనం ధ్యానిస్తూ వస్తున్నాం ప్రియులారా. దేవుని జ్ఞానము. దేవాది దేవుడు నిన్ను నన్ను మనల్ని దీవించాలి అంటే దేవుడిచ్చేటటువంటి జ్ఞానము. బైబిల్ చెప్తుంది, జ్ఞానాన్ని నువ్వు సంపాదించు, తెలివిని సంపాదించు, బుద్ధిని సంపాదించు, వివేచనను సంపాదించు అని బైబిల్ నొక్కి వక్కానిస్తూ ఉంటే మనుషుడు జ్ఞానాన్ని విడిచిపెట్టి ఎన్నెన్నో సంపాదిస్తూ ఉన్నాడు. అయితే వాక్యం చెప్తుంది యాకోబు రాసిన పత్రికలో, ఈ జ్ఞానము ఎట్టిది అంటే పైనుండి వచ్చే జ్ఞానము. అయితే ఒక అంశాన్ని మనం ధ్యానిస్తూ వస్తున్నాం. యాకోబు జ్ఞానము అనేటువంటి అంశాన్ని ధ్యానిస్తూ, యాకోబును దేవుడు తనకిచ్చినటువంటి జ్ఞానము ద్వారా యాకోబు ఎలా దీవించబడ్డాడు అన్నీ కూడా ప్రాసకు అనుసంధానముగా ప్రాతో ప్రారంభించబడుతూ ఉన్నటువంటి మరి 7 విషయాలు నేను మీకు చెప్తానని చెప్పాను. మొట్టమొదటి మాటను మనం ధ్యానించాం. అదేంటంటే మంచి ప్రదేశము అనగా మంచి నేలలో యాకోబు నాటబడ్డాడు. నీవు నేను మనము ఆశీర్వదించబడాలంటే వాక్యమును ఉన్నది ఉన్నట్టుగా బోధించే దైవజనుని ఆధీనములో నువ్వు ఆ గొడుగు క్రిందకు నువ్వు రావాలి, ఆ కృపా గొడుగు కిందకు నువ్వు రావాలి. వాక్యమును పాలించే ఆ దేవ సన్నిధిలోనికి నువ్వు ఒక మెంబర్గా ఆ దైవ మందిరములో నీవు నాటబడాలి. అప్పుడు నీ ఆశీర్వాదానికి ఆరంభమైనట్టు లెక్క. అది మొదటి మెట్టు. దేవునికి స్తోత్రం. రెండవది, కిందటి వారం నేను ప్రస్తావించాను, మంచి ప్రదేశము. ఇస్సాకు యాకోబు ఎక్కడ జన్మించాడు అంటే ప్రార్థించే దేవుడంటే భయము భక్తి కలిగి దేవుని వాగ్దానము ద్వారా అడుగులు ముందుకు వేస్తూ యేసు వైపు చూస్తూ అనగా దేవుని వైపు చూస్తూ అడుగులు వేయగలిగినటువంటి ఒక ఆత్మీయ మంచి వాతావరణములో యాకోబు నాటబడ్డాడు. గనుక యాకోబు జీవితాన్ని గురించి ఈరోజు ఆయన ఆశీర్వాదాన్ని గురించి మనం ధ్యానించగలుగుతూ ఉన్నాము. రెండవదిగా, అది మొట్టమొదటి మాట మంచి ప్రదేశము. రెండవది మంచి ప్రయత్నము. యాకోబు తన జీవితంలో, యాకోబు అనే మాటకు అర్థం ఏంటంటే మోసగాడు. ముందుకు రావాలనుకున్నాడు, వెనక్కి వెళ్ళిపోతూ ఉన్నాడు. తన జీవితము శాపగ్రస్తమైనదిగా కనిపిస్తూ ఉంది. ఎలా తన జీవితమును మరి ముందుకు తీసుకుని వెళ్ళాలో తెలియని పరిస్థితిలో తన పరిస్థితి శాపగ్రస్తముగా ఉన్నప్పటికీ ఆశీర్వదించబడటానికి అడుగులు ముందుకు వేస్తూ ముందుకెళ్ళాడు. మంచి ప్రయత్నం తను చేసినట్లుగా కిందటి వారం మనం ధ్యానించాము. ఒక అవకాశం కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. తన జీవితానికి ఒక టర్నింగ్ పాయింట్ కొరకు ఎదురు చూశాడు. అందరూ కూడా చెప్పండి, టర్నింగ్ పాయింట్. అవును, ప్రతి ఒక్కరి జీవితంలో దేవుడు ఒక టర్నింగ్ పాయింట్ ఇస్తాడు. దానిని నువ్వు చక్కగా వినియోగించుకున్నప్పుడు తప్పకుండా దేవుడు ఒక ఉన్నతమైనటువంటి స్థాయిలోనికి నువ్వు వర్ధిల్లటానికి ఒక ఉన్నతమైనటువంటి అవకాశంగా నువ్వు దానిని భావించాలి. సో కనుక ఒక అవకాశం వచ్చింది. యాసావును కలుసుకున్నాడు, చిక్కుడుకాయలు కూరని అడిగాడు. ఇదే మంచి అవకాశం అన్నాడు. జ్యేష్ఠత్వ పక్కును ఇస్తే ఇస్తానన్నాడు. చక్కగా వాడుకున్నాడు అవకాశాన్ని. జ్యేష్ఠత్వపు అక్కే యాకోబు జీవితంలో ఆశీర్వాదము వైపుకు యాకోబును నడిపించింది. దేవునికి స్తోత్రం. నీ జీవితంలో కూడా ఒక అవకాశాన్ని దేవుడు ఇచ్చినప్పుడు, మంచిగా చదువుకునే ఒక అవకాశం, లేదంటే మంచిగా నీవు నీ కాళ్ళ మీద నువ్వు నిలబడే ఒక అవకాశాన్ని నువ్వు దేవుడికి ఇచ్చినప్పుడు దాని కొరకు నువ్వేం చేయాలంటే ప్రయత్నించాలి. అవకాశం దొరికినప్పుడు వినియోగించుకోవాలి. లేదంటే అవకాశము గ్రద్దగా మారిపోయి రెక్కలు చాచి పైకి ఎగిరి వెళ్ళిపోతుంది. ఇంకా ఎప్పటికీ నీవు అందుకోలేవు. అవకాశాలు అనేవి మరీ ఎప్పుడు పడితే అప్పుడు రావు. జీవితంలో ఎప్పుడో ఒకసారి వస్తుంది. దాన్ని నువ్వేం చేసేయాలో తెలుసా?
చక్కగా సద్వినియోగం చేసుకోవాలి. ఇంకా మరొక విషయం ఏంటంటే, యాకోబు తన జీవితంలో మరి మరొక మంచి ప్రయత్నం చేశాడు. అన్న దగ్గర జ్యేష్ఠత్వ హక్కును పొందేసుకున్నాడు. అది తన జీవితంలో ఆశీర్వాదం వైపుకు అడుగులు వేయనిచ్చింది. ఎలా అంటే తండ్రి ద్వారా. నేను అనుకుంటున్నాను, తండ్రికి ఆ మనసునిచ్చింది దేవుడే. ఎవరిని దీవించాలని అంటే ఎవరిని దీవించాలన్నది మరి దేవుని యొక్క చిత్తము లేదా తండ్రి ఆలోచన. ఎవరిని దీవించాలన్నది చెప్పండి ఒకసారి. ఇస్సాకు ఎవరిని దీవించాలనుకున్నాడు? యాసే ఎవరు? పెద్ద కుమారుడు. ఇప్పుడు పెద్ద కుమారుడు ఎవరు? యాకోబు. ఎందుకు? జ్యేష్ఠత పక్కును అమ్మేసుకున్నాడు. సో గాడ్ నెవర్ డస్ మిస్టేక్స్. ఆమేన్. పెద్ద కుమారుడిని దీవించాలనుకున్నాడు. ఇస్సాకు పెద్ద కుమారుడినే దీవించాడు, స్పిరిచువల్లీ స్పీకింగ్. ఎందుకంటే చిన్నవాడు పెద్దవాడుగా మారిపోయాడు. ఏదో ఒక రకంగా తన జీవితంలో అడుగులు ముందుకు వెయ్యాలనే ఒక ప్రయత్నం, ఒక ప్రయాస తన జీవితాన్ని ఆశీర్వాదపు ద్వారము దగ్గరికి నడిపించింది. ఆశీర్వాదపు ద్వారం దగ్గరికి వెళ్ళి ఇదిగో తట్టింది, ద్వారం తెరవబడింది. ఇస్సాకు హృదయమారా దీవించేశాడు. దేవునికి స్తోత్రం. నేను చెప్తున్నాను, ఇక్కడ మోసగించినట్టుగా కాదు, కానీ ఒక మాటలో చెప్పాలంటే తన జీవితములో తన మోసకరమైనటువంటి జీవితమును తను జీవిస్తున్నా, ప్రభువా ఒకే చోట నేను ఉండిపోయాను, నేను ఒకవేళ శాపగ్రస్తమైన వ్యక్తిని, మోసకరమైన వ్యక్తిని, కానీ నేను ఆగేబడిన చారాం ప్రభుజీ, నేను ముందుకు వెళ్ళాలనుకుంటున్నాను ప్రభువా అని ప్రభు వైపు చూసినప్పుడు దేవుడు చకచక ద్వారాలను తెరిచేశాడు. ఇవన్నీ కూడా ఏంటంటే దేవుని దైవ చిత్తానుసారమైనటువంటి ప్రణాళికలు. మనం అనుకుంటున్నాం యాకోబు మోసగాడు, అన్నను మోసం చేశాడు, ఆ తండ్రిని మోసం చేశాడు. ఇదన్నీ నిజమే, కాదనట్లేదు. కానీ అంతకంటే ముఖ్యంగా ఆయనలో దానిలోనే ఒక పాజిటివిటీ అని కనిపిస్తూ ఉంది. మోసగాడైనా పైకి లేవాలనుకున్నాడు. మోసగాడైనా ఆశీర్వదించబడే వ్యక్తిగా మారాలనుకున్నాడు. మోసగాడైనా తన కాళ్ళ మీద తను నిలబడాలనుకున్నాడు. ఏదో ఒక రకంగా దేవుని యొక్క కనికరాన్ని పొందుకోవాలని ఆశపడ్డాడు యాకోబు. అందుకే దేవుడు కూడా కనికరించాడు. పెద్దవాడిని దీవించాడు, తర్వాత చిన్నవాడు వచ్చాడు. తండ్రి ఎవరిని దీవించకూడదు అనుకున్నాడు? ఇప్పుడు చిన్నవాడెవడు? దీవెన పొందాడా? పొందలేదు. అందుకే బైబిల్ రాయబడింది, ఆ దేవుడిచ్చినటువంటి జ్యేష్ఠత్వపు హక్కును అమ్మేసుకున్నాడు గనుక దేవుని వాక్యం మలాకీ గ్రంథంలో ఏం రాయబడిందో తెలుసా? నేను యాకోబును ప్రేమించి తిని ఏసావును ద్వేషించి తిని. అమ్మా, దేవుడు నీకు ఇచ్చిందని నువ్వు పోగొట్టుకోకూడదు. దేవుడు నిన్ను ఎలా రూపించాడో అలాగే ఉండు. ఇంకా ఎడిషనల్గా కొంతమంది యాడ్ చేస్తూ ఉంటారు. నీకున్నటువంటి సౌందర్యాన్ని, దేవుడు చక్కటి సౌందర్యాన్ని ఇస్తే దానిని బట్టి దేవుని స్తుతించు. ఇంకా ఎక్కువ తెల్లగా అయిపోవడానికి ప్రయత్నించుకో, సున్నం కొట్టిన సమాధిలాగా మారిపోతుంది. కొంతమంది తెల్లగా ఉంటారు, కొంతమంది నలుపుగా ఉంటారు, కొంతమంది ఎర్రగా ఉంటారు. ఎర్రగా ఉండడానికి కారణం, ఎవరో ఒక అబ్బాయిని నేను చూస్తే ఆయన ముఖం చాలా రెడ్డిష్గా కనిపించింది. చాలా నల్లగా ఉంటాడు జైపూర్లో. తీరా చూస్తే ముఖము రెడ్గా కనిపించింది. నాకు అర్థమైపోయింది ఇది స్కిన్ సైన్ పైన అని. ఏమండి, ఇప్పుడు ఆడోళ్ళు అంటే ఏదో కక్కుర్తి పడ్డారు, మగోళ్ళు కూడా అవసరమా? సో కనుక ప్రియులారా, దేవుడు నీకు ఏదైతే ఇచ్చాడో, నిన్ను ఎక్కడైతే పుట్టించాడో, ఏ తల్లిదండ్రుల ఆధీనంలోనైతే నిన్ను పెంచుచున్నాడో అదే కృపలో నువ్వు ఎదగాలి. అంతేగాని కోపం వచ్చిందని తల్లిని తండ్రిని తిట్టేసి కొట్టేసి విడిచిపెట్టేసి ఎక్కడికో పారిపోతాను, అసలు నువ్వు నాకు తల్లివే కాదు, నువ్వు నాకు తండ్రివే కాదని చెప్పి అన్నంత మాత్రాన తల్లి తండ్రి కాక పోరు. దేవునికి స్తోత్రం. దేవుడు అందుకే పౌలు అంటాడు, నేను ఏ స్థితిలో ఉన్నానో ఆ స్థితిలోనే నేను సంతృప్తి పడ నేర్చుకున్నాను. దేవుడు ఈరోజు నన్ను మనల్ని ఒకవేళ పేదవారిగా పుట్టిస్తే, ఈ పేద పరిస్థితిలోనే ప్రభువు కొరకు ఒక ప్రత్యేకమైన జీవితాన్ని జీవిస్తూ ప్రభువుని, ఆ పేదరికాన్ని బట్టి దేవుణ్ణి స్తుతిస్తూ దేవుణ్ణి ఆరాధించు. ఒకరోజు వస్తుంది, ఆ పేద స్థితిలో ఉన్న నిన్నే పైకి తీసుకొచ్చి ఒక ప్రధానమంత్రి స్థాయిలోనికి దేవుడిని తీసుకుని వెళ్తాడు. బైబిల్లో ఎంతోమంది ప్రియులారా, తల్లి తండ్రి లేక పినతండ్రి దగ్గర పెరిగినటువంటి ఎస్తేరును దేవుడు రాణి స్థాయికి తీసుకుని వెళ్ళలేదా?
తన స్థితిని బట్టి. కొంతమందికి మనకి చాలా ఫీలింగ్స్ ఉంటాయి. మన ఫ్రెండ్స్ అందరూ హైగా ఎడ్యుకేటెడ్, పెద్ద పెద్ద స్థాయి కలిగిన వారు. మన తల్లిదండ్రులు అంత స్థాయి లేరు. కొన్నిసార్లు మన తల్లిదండ్రులను మనము వారికి పరిచయం చేయడానికి కూడా సిగ్గుపడుతుంటాం. నేను ఆ తప్పు చేశాను ఇంటర్మీడియట్ చదివినప్పుడు. తర్వాత చాలా బాధపడ్డాను. ఇప్పుడు మా తండ్రిని ఎవరికైనా పరిచయం చేద్దామని ఆయన లేడు. సో లెట్ us బీ హ్యాపీ. ఏ స్థితిలో ఏ స్థాయిలో ఉన్నామో ఆ స్థాయిని బట్టి, ఆ స్థాయిలోనే మనం ఏం చేయాలమ్మా? దేవుణ్ణి స్తుతించడం నేర్చుకోవాలి, ఘనపరచడం నేర్చుకోవాలి. నీ స్థాయిని బట్టి, నీకున్న పేదరికాన్ని బట్టి, నీకున్న అందాన్ని బట్టో, అందవికారాన్ని బట్టో, ఆర్థికపరమైన ఇబ్బందులను బట్టో నీ జీవితాన్ని నీవు శపించుకోకూడదు. అసలు నాలాంటిదా ఈ భూమి మీద పుట్టి ఉండకపోతే బాగున్ను అని ఎప్పుడు నిన్ను బట్టి నీవు, నీ పరిస్థితిని బట్టి నీవు ఏం చేసుకోకూడదమ్మా? శపించుకోకూడదు. అలా శపించుకున్నావంటే యాసావు జ్యేష్ఠత్వ పక్కును అమ్ముకున్నట్టుగే నీ జీవితాన్ని కూడా నువ్వు చేసుకుంటున్నావని అర్థం చేసుకో. కనుక ఏ స్థితిలో మనం ఉన్నామో, ఈరోజు కష్టాలనే సిమ్ కార్డ్ వేసుకున్నావా? దేవుని స్తుతించు. రేపు సిమ్ మారుతుంది. ఆ కష్టాల ఎక్స్పైరీ డేట్ అయిపోద్ది. న్యూ సిమ్ దేవుడు ఇన్బిల్డ్ చేస్తాడు. సంతోషం అనేటువంటి సిమ్తో దేవుడు నీకు నూతన మొబైల్ని ఇస్తాడు. దేవునికి స్తోత్రం. ఇంకా సంతోషం అనే సిమ్ కార్డులో అలా దాన్ని ముందుకు తీసుకుని వెళ్ళు. ఆశీర్వాదాలు అనేటువంటి మరొక సిమ్ కార్డుతో దేవుడు ఇన్బిల్డ్ చేసి ఇస్తాడు. ఇంకా దానిలో కూడా సంతృప్తిగా ఉండు. ఏ స్థాయికి దేవుడు తీసుకుని వెళ్ళాలో, నువ్వు దేవుడు నున్న స్థితిలో నమ్మకంగా ఉంటే సిమ్ములు మార్చడం దేవుడి పని. దేవునికి స్తోత్రం. విశ్వాసం అనే మొబైల్ పట్టుకో. ఆమేన్. దేవుడు అనే మొబైల్ని పట్టుకొని నువ్వు ఎలాంటి మొబైల్ దేవుడు నీకు ఇచ్చాడో ఆ మొబైల్ని బట్టి దేవుని స్తుతించు. సిమ్ కార్డులు దేవుడు మారుస్తుంటాడు. దేవునికి స్తోత్రం. టైంకి మారుస్తాడు. నీ స్థాయి పెరుగుద్ది నాన్న. నిన్ను బట్టి నువ్వు శపించుకోవద్దు. అందుకే బైబిల్ మరొక మాట, చాలా భయంకరమైన మాట ఉంది. యాసావు వంటి భ్రష్టుడైనను, మీలో ఒక్క పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్ముకున్న యాసావు వంటి భ్రష్టుడు మీలో ఉండకూడదు. ఒకవేళ సుసంపన్నమైనటువంటి స్థితిలో నీవు ఉంటే దానిని బట్టి దేవుని స్తుతించు, గర్వించొద్దు. ఒక మంచి అందాన్ని కలిగిన ముఖాన్ని దేవుడు నీకు ఇస్తే దానిని బట్టి దేవుని స్తుతించు, గర్వించుకొద్దు. ఏ కింగ్ అండ్ ద టామరిన్ డ్రమ్ అని ఒక 10వ తరగతిలో ఒక పాఠాన్ని నేర్చుకున్నాను. కింగ్ తన సౌందర్యాన్ని బట్టి గౌరవిస్తూ ఉండేవాడు. నా అంత అందగాడు ఈ రాజ్యంలోనే లేదు, ఈ భూమి మీదే లేడని. ప్రతిరోజు మార్నింగ్ ఒకసారి, ఈవినింగ్ ఒకసారి తనను తాను సోప్ చేసుకునేవాడు ప్రజల ముందు. ఆ యొక్క ప్యాలెస్ ముందుకు వచ్చి తనను తాను కనపరుచుకునేవాడు. ప్రజలందరూ రాజును పొగుడుతూ ఉంటే తెగ సంబరపడి, దేవుడి కంటే కూడా నేను అందంగా ఉన్నాను. కాదమ్మా, వద్దు. లెట్ us నాట్ బీ వెరీ డిస్సాటిస్ఫైడ్ ఆర్ లెట్ us నాట్ బీ వెరీ బోస్టింగ్. అంత గర్వము పనికిరాదు, అలాగని నిరాశ కూడా పనికిరాదు. నువ్వు ఏ స్థాయిలో ఉన్నావో ఆ స్థాయిని బట్టి దేవుని స్తుతించు. నీ తల్లిదండ్రులు బహుశా కడు పేదరికమైన పరిస్థితిలో ఉన్నారా? ఆ పేదరికాన్ని ఎగతాళి చేయకు. ఇతరులకు పరిచయం చేయలేని స్థితిలో నీ తల్లిదండ్రులు ఉన్నారా? దానిని బట్టి నువ్వేం చేయకూడదు? సిగ్గుపడకు. దేవా, నీవు నన్ను ఏ ఇంటిలో నువ్వు నన్ను ఉద్భవింపజేసావో ఆ ఇంటిని బట్టి మీకు స్తోత్రాలు. నా తండ్రిని బట్టి, తల్లిని బట్టి, నా స్థాయిని బట్టి, నా పరిస్థితిని బట్టి మీకే వందనాలు. నా సంఘాన్ని బట్టి మీకు స్తోత్రాలు. బహుశా ఈ చిన్న సంఘంలో నువ్వు ఒక మంచి బిడ్డగా దేవుడిని నాటాడా? నీ సంఘాన్ని బట్టి కానీ, నీ దైవజనుని బట్టి కానీ ఎక్కడ ఎవరి దగ్గర చెప్పడానికి పొరపాటును కూడా నువ్వు సిగ్గుపడకూడదు. చాలా సంతోషంగా, ధైర్యంగా, ఉత్సాహంతో చెప్పాలి. ఐఎమ్ బోల్డ్లీ టు సే, నేను ఫిలదెల్ఫియా సంఘానికి వెళ్తున్నానండి. మా దైవజనుడు ఎంఎస్ రక్షణానంద్ గారండి. ఐఎమ్ సో హ్యాపీ. ఆయన అందించినటువంటి దేవుడు ఆయన ద్వారా నాతో మాట్లాడుతున్నాడు. నేను ఆత్మీయంగా బలపరచబడుతున్నానని చెప్పి నీకున్న సంఘాన్ని బట్టి కూడా నువ్వు దేవుని ఏం చేయాలి? స్తుతించాలి. అంతేగాని లేదు పెద్ద పెద్ద సంఘానికి సభ్యుడినైతేనే నేను గర్వంగా చెప్పుకోగలనని అనుకుంటే నీవు కూడా నీ జ్యేష్ఠత్వ హక్కును పోగొట్టుకున్నట్టే. తర్వాత ఇస్సాకు దీవించాలనుకున్నాడు, కానీ తన ఆశీర్వాదాన్ని తనే
ఎవరు? ఏసావు పోగొట్టుకున్నాడు. అడవిలో వేటాడుకుంటూ కాలాన్ని గడిపేశాడు. ఈలోపు జరగాల్సింది జరిగిపోయింది. జాగ్రత్త సుమా. దేవుని యొక్క కృప అసలు ఏసావే పొందుకోవాలి. ముందు చేసినటువంటి మిస్టేక్ను బట్టి పరిస్థితులను దేవుడు అలా తిప్పుకొచ్చాడు, అంతే. ఆమేన్. మరి ఈరోజు నువ్వు ఏ స్థితిలో ఉన్నావు, ఆ స్థితిలో ఏం చేయాలమ్మా? దేవుణ్ణి స్తుతించు. అది రెండవది. మంచి ప్రయత్నం. తండ్రి దగ్గరికి వెళ్ళాడు. తన జీవితం ఎలా ఉన్నా కూడా పైకి లేవాలనేటువంటి ఒక ప్రయాస, ఒక ప్రయత్నం తనను దీవెన వరకు నడిపించింది. దీవెనను పొందుకోవలసిన స్థాయిలో లేడు. ఇప్పుడు దీవెనను పొందుకునే స్థాయి ఆ జ్యేష్ఠత్వ హక్కు కల్పించింది తన తల్లి ద్వారా. నాన్న నువ్వు వెళ్ళు, మిగతాది నేను చూసుకుంటాను. దేవునికి మహిమ కలుగును గాక. మూడవది చూడండి, అన్నీ కూడా ప్రాత స్టార్ట్ అవుతున్నాయి. మొదటిది చెప్పండి, మంచి ప్రదేశము. చెప్పండి అమ్మా. మంచి ప్రదేశములో యాకోబు నాటబడ్డాడు. రెండవది, నీ జీవితంలో దేవుడు నిన్ను ఆశీర్వదించాలంటే మంచి ప్రదేశము, మంచి కుటుంబము, మంచి విలువలతో కూడినటువంటి ఆత్మీయ సంఘములో నువ్వు నాటబడినప్పుడు రిమెంబర్ యువర్ బ్లెస్సింగ్ హెస్ బిగన్. నీ ఆశీర్వాదము ఆరంభం అయిపోయింది. అది ఫస్ట్ అనేది చాలా 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 క్రూషియల్, చాలా 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 ఇంపార్టెంట్ థింగ్ అన్నమాట. ఎక్కడ నాటబడ్డావు, నీ గ్రోత్ను ఆపలేరు. మన చర్చ్ ముందు ఉంది కదా, చర్చ్ గురించి చెప్పాను మీకు. ఎంతగా ఎదిగిపోయిందంటే పాపం చాలా బాధ అనిపించింది. వద్దన్నా ఎదిగిపోతూ ఉంది. ఇంత మొక్కండి. ఎంత బాధ అనిపించిందంటే ఇంకా కరెంటు తివ్వలు అంటుకుంటున్నాయి అని చెప్పి పాపం కొంచెం చిక్కిన బాగును మొత్తాన్ని ఇరిశాను నేను. తన గ్రోత్ను ఇప్పుడు ఆపేశాను. అయితే ఆగదు. ప్రక్క నుండి జంటలు వచ్చేస్తున్నాయి. ఎందుకో తెలుసా? సరైనటువంటి స్థలంలో పడింది. మంచి ప్రయత్నం చేస్తుంది. ఏంటో ప్రయత్నం అంటే ఏదో ఒక రకంగా నేను ఎదగాలి. దట్ మేక్స్ ద డిఫరెన్స్. నువ్వు చేతకందాను కాదు. హలో, ట్రై 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 అంటిల్ యూ డై అన్నారు. అందుకే చనిపోయేంత వరకు కూడా మనం ఏం చేయాలన్నా ప్రయత్నము చేస్తూనే ఉండాలి. దేవునికి స్తోత్రం. మూడో విషయాన్ని చెప్తున్నాను త్వరగా. మరి నా మాటలను సమయం ఆన్లైన్లోనే ఉంది మన బండి. దేవుని యొక్క కృప. మీరందరూ కూడా హ్యాపీ. ఎందుకంటే అమ్మయ్య ఈరోజైనా పాస్టర్ గారు టైంకి ముగించేస్తారు. దేవా టైంకి ముగింపజేస్తున్నందుకు మీకు వందనాలు. రైట్. మూడవది ఇక్కడ మనం చూసినట్లయితే మొదటిది మంచి ప్రదేశములో నాటబడ్డాడని చెప్పాను. రెండవది మంచి ప్రయత్నము. మూడవది మంచి ప్రాధాన్యత. ఏంటమ్మా చెప్పండి అందరూ కూడా. రైట్, ఏంటో చెప్తాను. చాలా జాగ్రత్త వినండి. ఈ పాయింట్, ఒక్క పాయింటే చెప్తాను. ఏంటి మంచి ప్రాధాన్యత యాకోబు జీవితంలో అని మనం చూసినట్లయితే మనందరూ కూడా తెలుసు, తండ్రి యొద్ద నుండి ఆశీర్వాదాలు పొందుకున్నటువంటి యాకోబు ఈ విషయం ఎప్పుడైతే అన్నకు తెలిసిపోయిందో తమ్ముడిని చంపాలని చెప్పి యాసవు చాలా కోపంతో ఉన్నప్పుడు ఒక్కరోజే ఇద్దరిని కూడా పోగొట్టుకోవడం నాకు వద్దు అని చెప్పి తల్లి ఏం చేసిందంటే, మరి ఇది తల్లే సమస్యను సృష్టించింది కనుక తల్లే సమాధానాన్ని కూడా తెచ్చిపెడుతూ ఉంది. నీ ప్రాణానికి నా ప్రాణం అడ్డని చెప్పి ఒక చక్కటి ఆలోచనతో ఏం చేసిందంటే, నువ్వు పని చేయి, పద్దనరాములు ఉన్నటువంటి ఇదిగో నా తండ్రి ఇంటికి, నా అన్న ఇంటికి నువ్వు వెళ్ళిపో అని చెప్పి పంపించినప్పుడు తల్లి మాటలు విని ఏం చేసిందంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, యాకోబు ఏం చేశాడంటే తిన్నగా వెళ్ళిపోతూ ఉన్నాడు. ఒకరోజు వచ్చింది. యాకోబు యొక్క పరిస్థితి ఎలా ఉందో తెలుసా? కనీసము దేవుడు మాత్రమే తనతో ఉన్నాడు. ఆశీర్వదించే హస్తము తనతో ఉంది. దేవుని ఆశీర్వాదం ఉంది. అంతకు ముందు ఏమి లేదు. నేను అనుకుంటున్నాను వెళ్తూ అన్నీ మర్చిపోయినా యాకోబు ఒక చిన్న నూనె డబ్బా మాత్రం మరిచిపోలేదు. ఆమేన్. హలో, నిన్ను నీ జీవితాన్ని ఆశీర్వదించేది ఏంటో తెలుసా? నీ చదువులు, పదవులు, నీ యొక్క యోగ్యతలు కానే కావు, కానీ నీతో ఉన్న దేవుని అభిషేకము. ఏది మర్చిపోయినా నువ్వు అభిషేకాన్ని మాత్రము నీతో పాటు నువ్వు మోసుకుని వెళ్ళాలి. ఒక ఆయన అన్నాడు, యాజ్ లాంగ్ యాజ్ ది అనాయింటింగ్ ఆఫ్ గాడ్ ఈస్ దేర్ అపాన్ యువర్ హెడ్ అండ్ ద బర్నింగ్ వర్డ్ ఈస్ దేర్ ఇన్ యువర్ హార్ట్, యువర్ లైఫ్ విల్ బి విక్టోరియస్ అన్నాడు. అంతే. హల్లెలూయా.
అర్థమవలేదు, చెప్తున్నాను. ఏంటి అంటే నీ తలపైన దేవుని ఆశీర్వాదము, నీ హృదయములో దేవుని వాక్యం ఉన్నంత వరకు నువ్వు భయపడవద్దు. విజయము నీదే. దేవునికి స్తోత్రం. అవును ప్రియమైన దేవుని బిడ్డలారా, సమస్తాన్ని పోగొట్టుకున్నా ఇదిగో ఒక్క చిన్న నూనె డబ్బా పట్టుకుని బయలుదేరినటువంటి యాకోబు జీవితాన్ని దేవుడు ఆశీర్వాదం వరకు ఎలా నడిపిస్తున్నాడో తెలుసా? ఆ నూనె డబ్బా, ఆ ఆశీర్వాదపు వచనాలే రైట్ పాత్రలోనికి నడిపిస్తూ ఉన్నాయి. ఆ రోజు కేవలము ఏమీ కూడా లేదు, కానీ ఒక రాతిని తీసుకుని నిద్ర వచ్చింది, పడుకున్నాడు. లేచిన తర్వాత ఏం చేశాడంటే, దేవా అని ప్రార్థించుకొని, మరలా నేను వస్తాను, నేను తలగడగా చేసుకున్నటువంటి రాయును, ఇక్కడే దేవుడి మందిరమును, ఇదే బేతేలు మందిరం తప్ప పేరొట్టు కాదనుకున్నాడు. ఒక అద్భుతాన్ని చెప్తాను వినండి. దేవుడు తనతో ఉన్నాడు గనుక రాయి కూడా తలగడగా మారిపోయింది. ఆమేన్. ఆ రాయండి, రాయి మీద ఎవరైనా పడుకుని నిద్రపోతే నిద్ర పడుతుందా? పట్టదు. కొన్నిసార్లు ఇలా తిరుగుతాం, చాలా కష్టం. పిల్లో దగ్గరే సరిగ్గా నిద్ర పట్టదు. కొన్నిసార్లు ముఖం కిందకేస్తాం, కొన్నిసార్లు ఇలా పడుకుంటాం, కొన్నిసార్లు ప్రక్కకు తిరుగుతాం, కుడికి తిరుగుతాం, ఎడకు తిరుగుతాం. ఏమో ఎంత ప్రయత్నించినా కొంతమందికి మంచి పిల్లోలో ఏసీ ఆన్ చేసినా నిద్ర పట్టదు. అలాంటిది దేవుడు తనతో ఉన్నాడు గనుక ఆస్మాన్ కూల్ గయా, అచ్చ నింద్ ఆ గయా. హల్లెలూయా. ఆకాశం తెరవబడింది, చక్కటి నిద్ర పట్టింది. తలగడ కూడా, హలో, రాయి కూడా ఎలా మారిపోయిందమ్మా? తలగడగా మారిపోయింది. దేవునికి స్తోత్రం. అంటే వాట్ ఏ గ్రేట్ ఎంజాయ్మెంట్. దేవుడు నీతో ఉంటే రాయిని దేవుడు తలగడగా మార్చగలడు. హలో, తలగడను కూడా రాయిగా మార్చగలడు. జాగ్రత్త. దేవుడుంటే రాయి లాంటి పరిస్థితులు కూడా స్మూత్కరమైనటువంటి చక్కటి పరిస్థితులుగా దేవుడు మార్చేస్తాడు. హలో, అది ఏసీ లేకపోయినా ఏసీగా మారిపోద్ది. కూలే ఆస్మాన్ కూల్ జాతా హే और अच्छा नींद मीठे नींद भी आ जाता है. దేవుడు నీతో ఉంటే అన్నీ కూడా ప్లస్లేనండి. దేవుడు ఉన్న వ్యక్తితో తన జీవితంలో అన్నీ కూడా ప్లస్ 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 మైనస్లా కనిపించిన మొదట్లో చివరికి నిన్ను ప్లస్లోనే నిలబెడుతుంది. దేవునికి స్తోత్రం. దేవుడు లేకపోతే తలగడ కూడా ఎలా మారిపోదో తెలుసా? రాయిగా మారిపోద్ది. తప్పిపోయినటువంటి కుమారుడు సమస్తాన్ని వదిలి, తండ్రిని వదిలి, కావలసిన దాన్ని తీసుకుని దూరదేశం వెళ్ళిపోయాడు. ఆయనతో డబ్బు ఉంది, అన్నీ ఉన్నాయి, కానీ ఎవరు లేరో తెలుసా? దేవుడు లేడు గనుక అలో తలగడగా తను పట్టుకుని వెళ్ళినటువంటి సమస్తము రాయిగా మారిపోయింది. చివరకు పరిస్థితి ఎలా మారిపోయిందో తెలుసా? పందులు తినే మరలా ఇప్పుడు పిల్లో కాస్త రాయిగా మారిపోయింది. ఇప్పుడు మరలా తను ఏం చేస్తున్నాడంటే ఒక ప్రాధాన్యతనిచ్చాడు. హల్లెలూయా. ఏంటో ప్రాధాన్యత తెలుసా? ఐ విల్ గో బ్యాక్. నేను నా తండ్రికి ప్రాధాన్యతనిస్తాను, నా తండ్రికి నేను విలువనిస్తాను, నా ఇంటికి నేను విలువనిస్తానని ఒక మంచి దానికి ప్రాధాన్యతనిచ్చినప్పుడు రాయి మళ్ళా తలగడగా మారిపోయింది. తను పోగొట్టుకున్న ఆశీర్వాదాన్ని మరలా తను సంపాదించుకోగలిగాడు. కారణం ఏంటో తెలుసా? హీ హ్యాస్ గివెన్ ద ప్రయారిటీ టు వన్ థింగ్, దట్ ఈస్ టు గాడ్. అక్కడ తండ్రి ఎవరికి ప్రతినిధిగా కనిపిస్తూ ఉన్నాడంటే దేవునికి ప్రతినిధిగా ఉన్నాడు. హల్లెలూయా చెప్తారా బిగ్గరగా? అదే జరిగింది యాకోబు జీవితంలో. ప్రాధాన్యతనిచ్చాడు, అద్భుతం జరిగింది. తర్వాత తను అలా నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. ఏం పట్టుకుని? చెప్పండి అమ్మా. మీకు ఎలా తెలుసండి? నూనె పట్టుకుని వెళ్ళాడంటే వాక్యములు రాయబడింది. అక్కడ వాక్యములు ఉంది. తన్ను తలగడగా చేసినటువంటి రాయి మీద నూనె పోసి ప్రార్థన చేశాడు. ఇంకా అదే పట్టుకుని బహుశా చిన్న బ్యాగులో అన్నీ మర్చిపోయినా నూనె డబ్బా. నేను అదే అంటాను, మన జీవితంలో ఏది పోగొట్టుకున్నా, అభిషేకాన్ని పోగొట్టుకుంటే మాత్రం మరలా సంపాదించలేం సుమా. అమ్మా, ఏం పోగొట్టుకోకూడదు? మా మీదే కాదండి, దేవుడు ప్రతి విశ్వాసం మీద తన అభిషేకాన్ని ఉంచుతాడు. ఒక దైవజనుడు ప్రార్థిస్తేనే కాదు, విశ్వాసులు అందరూ ప్రార్థించిన దేవుడు వింటాడు. ఆశీర్వాదాన్ని దొంగిలించేది ఏంటో తెలుసా? పాపము. దానికి మనం ఏమివ్వాలి? దూరంగా ఉండాలి. దేవునికి స్తోత్రం చెప్తారా? ఆ తర్వాత యాకోబు నడుచుకుంటూ అడుగులు ముందుకేసినప్పుడు ఈ ఆదికాండము 29వ అధ్యాయములో మనకు ఒక అద్భుతమైన సంఘటన కనిపిస్తుంది. చాలా జాగ్రత్త ఇక్కడ నుంచి వినండి వాక్యాన్ని, పాయింట్ మీకు అర్థం అవ్వాలంటే. ఏం జరిగిందయ్యా అంటే, అక్కడ యాకోబు వెళ్ళి ఒక రాతి దగ్గర కూర్చున్నాడు, ఒక చోట కూర్చున్నాడు. అక్కడ ఒక వృత్తాంతం జరిగింది. కొంతమంది వచ్చారు,
రాయిని పొర్లించాలి. అక్కడ ఒక స్త్రీ ఉంది, ఒక యవ్వన సహోదరి, యవ్వన స్త్రీ కనిపిస్తూ ఉంది, యవ్వనస్తురాలు కనిపిస్తుంది. ఆమె పేరు రాహేలు. తన తండ్రి యొక్క మరి మందలను కాచుకునే పనిలో పడింది. అయితే అక్కడ ఒక ఆలోచన ఏంటంటే, ఆ టైం అప్పుడు వెళ్ళి ఇంకా చీకటి పడిపోతే రాయిని ఎవరు దొరిలించరని చెప్పి, ఆ రాయిని దొరిలించే టైంలో తను కూడా వెళ్ళి మందలకి ఏం పెట్టేయాలి? నీళ్లు పెట్టేయాలి. కానీ అక్కడ ఏం జరిగిందంటే, మరికొంతమంది వ్యతిరేకంగా ఈమెకు నిలబడ్డారు. అక్కడ నీరు పెట్టేటువంటి అవకాశం లేదు. అయితే ఆ సమయంలో అవతల వారితో పోరాడి మరి యాకోబు ఏం చేశాడో తెలుసా ప్రియమైన దేవుని బిడ్డలారా? అక్కడ కూర్చున్నాడు. కానీ ఆ సందర్భంలో అవసరంలో ఉంది రాహేలు. ఆ రాయిని ఎలా బొర్లించాలి, అవతల వారితో కూడా యుద్ధమాడి మరి పోరాడి మరి ఏం చేశాడు అంటే, ఆ రాయును ఒంటరిగా ఏం చేశాడంటే రాయును తొలగించాడు. యాకోబు ఎందుకు వచ్చాడు అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, వినండి చాలా జాగ్రత్తగా. తను సేద తీర్చుకోవడానికి వచ్చాడు. అక్కడ అవసరతలో ఒకరు ఉన్నారు. అయితే అవసరతలో ఉన్నప్పుడు సేద తీర్చుకొని చక్కగా నిద్రపోవాలి. అది ఆయన ప్రాధాన్యత, అది ఆయన ప్రయారిటీ. అయితే ఆ టైంలో ఆ ప్రాధాన్యతను, నిద్రపోవాల్సినటువంటి తన ప్రాధాన్యతను ఇంకొక దానికి మార్చుకున్నాడు. అదేంటో తెలుసా? అవసరతలో ఉన్నటువంటి ఒక యవ్వనస్తురాలను ఏం చేశాడంటే, తను దొర్లించలేకపోవడం చూసి, అయ్యో ఈ సమయంలో నేను పడుకోవడం ఎంతైనా సరైనది కాదని చెప్పి వెంటనే లేచి తన ప్రాధాన్యతను మార్చుకొని రాయిను దొర్లించాడు. దేవునికి స్తోత్రం. హలో, దట్ ఈజ్ ది టర్నింగ్ పాయింట్ ఇన్ ద లైఫ్ ఆఫ్ జేకబ్. ఎందుకో చెప్పమంటారా? తన ప్రాధాన్యతను మర్చిపోయి వేరొక ప్రాధాన్యతనిచ్చాడు. ఏంటి ఆ ప్రాధాన్యత అంటే, ఆ సమయంలో ఒకవేళ యాకోబు చూస్తూ ఊరుకుంటే ఈ రాహేలు ఇంటికి తొందరగా వెళ్ళదు, తన తల్లిదండ్రులతో మాట్లాడదు, ఈయన గురించినటువంటి ప్రస్తావన కూడా అక్కడ తీసుకొని రాదు. ఆ రోజు ఏం జరిగిందంటే, ప్రతిరోజు కూడా బహుశా 6-7 అయిపోయేది. ఆ రోజు 5 గంటలకి ఇంటికి వెళ్ళిపోయింది. ఎవరు? రాహేలు. తల్లిదండ్రులు ఆశ్చర్యపోయారు. అదేంటమ్మా ఈరోజు మీరు కూడా ఎలాగ ఇంటికి వెళ్తే ఆశ్చర్యపోతారో, అదేంటి 1 గంటకు రావాలి కదా, 11:30కే వచ్చేసారు ఏంటంటే, అప్పుడు మీరు అంటారు, అక్కడ ఒక మహానుభావుడు ఈరోజు ఏం చేశాడు? తన ప్రాధాన్యతను మార్చుకున్నాడు. 1 గంటకు వదలాల్సిన ఆయన 11:30కే వదిలేశాడు. దేవునికి స్తోత్రం. ఇక్కడ అదే జరిగింది ప్రియులరా. ఏంటమ్మా ఇంత తొందరగా ఇంటికి వచ్చావని అనేసరికి రాహేలు ఏమంటుందో తెలుసా? ఒక వ్యక్తి నాకు కనిపించాడు. నేను అంత తొందరగా రాయి దొర్లించి నేను తొందరగా రావడానికి అవకాశం లేదు. అయితే ఆ వ్యక్తి అవతల వారితో పోరాడి మరి ఏం చేశాడంటే, నాకు సహాయం చేశాడు, రాయిని తొలగించాడు. ఇదిగో మందలన్నిటికీ తొందరగా నీళ్లు పెట్టేశాడు. నా పని తొందరగా ముగించుకొని నేను వచ్చేసాను. ఆ వ్యక్తే కనుక ఈరోజు నాకు సహాయపడి ఉండకపోతే తొందరగా వచ్చేదాన్ని కాదంటే, అప్పుడు వెంటనే తల్లిదండ్రుల్లో ఒక చక్కటి ఆలోచన వచ్చింది. వావ్, అంత మంచి వ్యక్తిని, అంతగా నీకు సహాయపడిన వాడిని కనీసం థ్యాంక్స్ చెప్పకుండా ఎక్కడ విడిచిపెట్టేశావని తల్లిదండ్రులు వెతుక్కుంటూ వచ్చారు. అంటే యాకోబు దగ్గరికి వారి కుటుంబం వచ్చింది. దేవునికి స్తోత్రం. దగ్గర చెప్దాం హల్లెలూయా. ఎప్పుడైతే తను వచ్చారో వారి కుటుంబీకులు, అప్పుడు ఆ వ్యక్తిని ఆ ఇంటికి తీసుకుని వెళ్ళారు. ఆ ఇంటికి తీసుకుని వెళ్ళిన తర్వాత అది యాకోబు జీవితంలో ఒక టర్నింగ్ పాయింట్. 21 సంవత్సరాలు అదే ఇంటిలో ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అమ్మ, మీకు అర్థమైందో లేదో పాయింట్ నాకు తెలియదు, కానీ యాకోబు ఎవరు అంటే ఊరు పేరు లేకుండా ఉన్నాడు. యాకోబు ఎవరు అంటే, తను వచ్చిన ఆ పని నిమిత్తం ఆయన రాలేదు, సేద తీర్చుకుందామని వచ్చాడు. ఎటు వెళ్ళాలో తెలియక అదో రకమైన పరిస్థితుల్లో కూర్చున్నాడు. ఏం చేయాలో తెలియక పడుకుందాం అనుకున్నాడు. దేనికి ప్రాధాన్యతనిచ్చాడంటే, విశ్రాంతి తీసుకోవడానికి ప్రాధాన్యతనిచ్చాడు. దేనికి ప్రాధాన్యతనిచ్చాడంటే, నిద్రపోవడానికి ప్రాధాన్యతనిద్దాం అనుకున్నాడు. అయితే వెంటనే తన ప్రాధాన్యతను మార్చేసుకుని ఏం చేశాడో తెలుసా? అవసరతలో ఉన్న వారిని ఆదుకోవడానికి తన ప్రాధాన్యతను మార్చుకున్నప్పుడు అది తన జీవితంలో ఒక టర్నింగ్ పాయింట్. ఆమేన్. ఈరోజు నిన్ను దీవించటానికి, వినండి చాలా జాగ్రత్తగా, నిన్ను దీవించటానికి దేవుడు అలాంటి ఒక పరిస్థితిని తీసుకొస్తాడు, అలాంటి ఒక మాహోల్ను దేవుడు తీసుకొస్తాడు. నీవు కూడా ఏం చేయాలో తెలుసా? ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక, కొలస్సీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 2వ వచనంలో ఏం రాయబడింది? త్వరగా చదవండి. కొలస్సీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 2వ వచనం అనుకుంటున్నాను. అది పైనున్న వాటి మీదనే గాని
భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకొనకుడి. హల్లెలూయా చెప్తారు బిగ్గరగా. ఏమనుందండి వాక్యములో? పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మీరు మనస్సు పెట్టుకోవద్దు అంటే అర్థమేంటో తెలుసా? మీ యొక్క ప్రయారిటీ ఏమై ఉండాలి అంటే గాడ్ మస్ట్ బీ యువర్ ఫస్ట్ ప్రయారిటీ. దేవుడే నీ జీవితంలో నీ జీవితాన్ని దీవించాలి అంటే నా బ్రతుకులలో మన మొదటి ప్రాధాన్యత ఎవరై ఉండాలి అంటే దేవుడై ఉండాలి. మన ప్రాధాన్యత పరలోక సంబంధమైనటువంటి విషయాలలోనే మన ప్రాధాన్యత పరలోక సంబంధమైన విషయాల్లోనే ఉండాలి తప్ప భూ సంబంధమైన విషయాల్లో కాదు. ఎప్పుడైతే నీవు పైనున్న వాటిని వెతుకుతావో క్రిందనున్న నీ విషయాలన్నింటినీ కూడా దేవుడు కార్యాన్ని జరిగించుకుంటూ వెళ్ళిపోతాడు. నీవు దేవుణ్ణి గురించి ఆలోచిస్తే దేవుడు నీ గురించి ఆలోచిస్తాడు. ఆమెను చెప్తారు బిగ్గరగా. అందుకే వాక్యం ఏం తెలియజేస్తుందంటే మీరు పైనున్న వాటిని వెదకండి. అంటే సీక్ ఫస్ట్ ద థింగ్స్ దట్ ఆర్ అబౌవ్. అంటే నీ యొక్క ప్రయారిటీ, నీ ప్రాధాన్యత ఏమై ఉండాలి అంటే దేవుడై ఉండాలి. ఇక్కడ యాకోబు ప్రాధాన్యత ఏంటో తెలుసా? నిద్రపోవడానికి ప్రాధాన్యతనిస్తున్న తరుణములో తన ప్రాధాన్యత పరిస్థితులను బట్టి మార్చేసుకున్నాడు. ఎటు వెళ్ళాలో తెలియని పరిస్థితిలో ఒకే చోట కూర్చున్నాడు. ఆ రోజు గనక యాకోబు తన ప్రాధాన్యతను మార్చుకొని సహాయము చేసి ఉండకపోతే ఈరోజు యాకోబుని గురించి మనం ఎంతలా మాట్లాడుకోవలసినటువంటి అవసరం వచ్చి ఉండేది కాదు. తన జీవితంలో ఒక మంచి ప్రాధాన్యతనిచ్చాడు గనుక 21 సంవత్సరాలు ఒకే ఇంటిలో ఉంటూ ఆ ఇంటి వారికి ఆశీర్వాదంగా మారాడు. తను కూడా దీవెనలు ఆశీర్వాదాలు మోసుకుని వెళ్ళాడు. దేవునికి స్తోత్రం. అందరూ కూడా చెప్పండి ప్రయారిటీ. మరి నీవు దేనికి ప్రార్థన? బైబుల్ అందుకే మత్తయి సువార్త 6వ అధ్యాయము 33 వచనములు ఏం రాయబడిందో తెలుసా? మొదట ఆయన నీతిని ఆయన రాజ్యమును వెదకుడి. అందరూ కూడా చెప్పండి మొదట. అందుకే మొదట యేసయ్యా తరువాతే ఎవరైనా, మొదటి యేసయ్యా. మొదట ఎవరమ్మా? మొదట నీ జీవితంలో మొదటి ప్రాధాన్యత నీవు నేను ఎవరికి ఇవ్వాలంటే దేవునికి ఇచ్చే ఒక మంచి స్వభావము యేసు నామములో నీకుండునుగాక. దేవునికి, దేవుని మందిరానికి, ప్రార్థనకు, ఆత్మీయతకు, సహవాసానికి, ఉపవాసానికి, సంఘ కార్యకలాపాలకు ఎవరైతే మొదటి ప్రాధాన్యతనిస్తారో దేవుడు అట్టి వారికి ప్రాధాన్యతనిస్తాడు. అమ్మా నీ జీవితంలో ఎప్పుడు కూడా పంది బుద్ధే నీ బుద్ధి. ఏం బుద్ధి? పంది ఎప్పుడు కూడా పైకి చూడదండి. ఎప్పుడు కూడా పంది కిందకు చూస్తూనే నడుస్తూ ఉంటుంది. అంటే పైన దాంతో సంబంధం లేదు, కానీ ఒక్కసారి మాత్రం పైకి చూస్తుంది. 4 కాలు కట్టి మధ్యన ఒక కర్ర పెట్టి అటొకడు ఇటొకడు మోసుకుని వెళ్తూ ఉంటే అప్పుడు పైకి చూసి అబ్బా ఈ ఆకాశం ఎప్పుడు వచ్చింది? ఇంత పెద్ద ఆకాశము నిజంగా ఉందా? అందుకే నేను అంటున్నాను విశ్వాసులముగా, అమ్మ దయచేసి మీ దృష్టిని క్రిందిన్న వాటి మీద దయచేసి దృష్టి పెట్టుకొని, డోంట్ ఫిక్స్ యువర్ ఐస్ విచ్ ఇస్ ఆఫ్ ఎర్త్. ఈ భూ సంబంధమైనటువంటి విషయాల మీద మీరు దృష్టిని పెట్టేసుకోవద్దు. అమ్మా అప్పుడప్పుడు కాదు, నిత్యము కూడా మన జీవితములలో మనం పైకి చూసే ఒక మంచి స్వభావం కలిగి ఉండి, అందుకే వాక్యం చాలా క్లియర్గా మాట్లాడుతూ ఉంది. మీరు పైనున్న వాటినే వెదుకుడి, కానీ క్రిందున్న వాటిని మీరు ఏం చేయొద్దు, లక్ష్యము చేయొద్దు. పైనున్న వాటినే అంటే ఇదిగో నేను సెల్ఫ్ మీద పైన చాలా పెట్టాను, లేదంటే ఇంకోటి పెట్టాను, అది కాదు. పైనున్న వాటి మీదనంటే అర్థం ఏంటో తెలుసా? పైనున్నటువంటి దేవుని మీద మీరు దృష్టి పెట్టండి. దేవునికి స్తోత్రం. దేవుని గురించి దృష్టి పెట్టండి. దేవుని ఆలోచనల మీద దృష్టి పెట్టండి. పరలోక సంబంధమైన క్రియల మీద మీరు ఆలోచన పెట్టండి. నాకు కొన్నిసార్లు అనిపిస్తూ ఉంటుంది, ఈ మధ్య నేను కొంచెం యూట్యూబ్ అంతగా చూడడం మానేశాను. ఈ క్రికెట్లు, ఈ సినిమాలు, చిత్రాలు, ఆడిని కొట్టాడు, వీడు ఆడిని తన్నాడు, అవన్నీ కూడా నిజంగా ఎందుకు ఈ అవసరమా అనిపించింది. దానికి బదులు చక్కగా మోకరించి ప్రార్థన చేసుకుంటే,
దానికి బదులు చక్కగా ఒక బైబిల్ గ్రంథాన్ని తెరిచి చదివితే, దేవుడి సందులో ఒకరోజు ఒక పూట ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే, దేవుని కొరకు ఒక 100 రూపాయలని ఖర్చు పెడితే, ఇవన్నీ కూడా ఏంటో తెలుసా? పైనున్న వాటిని వెతికే వాణి లిస్టులోనికి నేను చేర్చబడతాను. హల్లెలూయా. హలో, నేను దేవుని గురించి ఆలోచిస్తే నా దేవుడు నా గురించి ఆలోచిస్తాడు. చెల్లమ్మ, నీవెప్పుడు కూడా నీ గురించి నీవు ఆలోచిస్తున్నావు కనుక నీ గురించి ఆలోచించే దేవుడు లేడు. నీ గురించి దేవుడు ఆలోచించడు. అందుకే వాక్యం అదే తెలియచేస్తుంది. మొదట ఆయన నీతిని వెదకండి, ఆయన నీతిని, ఆయన రాజ్యమును వెదకండి. చూడండి, దేనికి నువ్వు ప్రాధాన్యతనిస్తున్నావు? ఆదివారము ప్రియమైన ముఖ్యమైనటువంటి ఒక స్నేహితుడు పుట్టినరోజు. కరెక్ట్ 10 గంటలకి మిగతా స్నేహితులందరూ కూడా గ్యాదర్ అయిపోతున్నారు. నువ్వు ఒక్కదానివి ఇంకా వెళ్ళాల్సి ఉంది. ఫోన్ల మీద ఫోన్లు వస్తున్నాయి. వస్తున్నాను అన్నావు. అప్పుడు మరోవైపు నుంచి పరిశుద్ధాత్మ దేవుడు తన స్వరముతో నీతో మాట్లాడుతున్నాడు. ఈరోజు ఆదివారం కదా, నాకంటే నీ స్నేహితుడే నీకు గొప్ప అన్నప్పుడు నువ్వు దేనికైతే ప్రాధాన్యతనిస్తావో దాని మీద నీ ఆశీర్వాదం ఆధారపడి ఉంది. పర్లేదులే, దేవుడు వచ్చే వారం చూసుకుందాం. ప్రభువా, నువ్వు 100 కేసు రూపులుండు, తాళమేసి వెళ్ళిపోతున్నావు బాబాయ్ అని చెప్పి నువ్వు ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? ఫంక్షన్కి వెళ్ళిపోయావు. అంటే నువ్వెవరికి ప్రాధాన్యతనిచ్చావు? మనుష్యుడికి ప్రాధాన్యతనిచ్చావు. మనుషుడే నిన్ను దీవిస్తాడు. ఎలా దీవిస్తాడు? ఈ మాత్రం అన్నం ఇచ్చి కడుపులో గుత్తాడు అంతే. కానీ ఆ టైంలో, అయ్యో ఇది ఆదివార దినము, నా దేవుడైన యెహోవాను, నన్ను రక్షించిన ప్రాణనాథుణ్ణి ఆరాధించే ఒక దినము కదా, నేను వీటికంటే కూడా నా దేవుడి మందిరానికి ప్రాధాన్యతనిస్తానని చెప్పి దానిని ప్రక్కన పెట్టి మందిరానికి నువ్వు ప్రాధాన్యతనిచ్చినప్పుడు, రిమెంబర్ యువర్ బ్లెస్సింగ్ స్టార్టెడ్. మంచి ప్రాణ స్నేహితురాలు పెళ్ళి ఆదివారం. ఈరోజు కూడా మాకేంటో తెలుసా? నా సొంత తమ్ముడు, వారు మదన శెట్టి, నేను మదన శెట్టే. మా సొంత తమ్ముడు వారి కుమార్తె మెచ్యూరి ఫంక్షన్ మా ఊరే. మరీ బ్రతిమలాడాడు. అన్నయ్య, ఎలాగైనా మీరు, వదినమ్మ, పిల్లలు ఖచ్చితంగా రావాలంటే ఖచ్చితంగా రాము అన్నాను. నో మొగమాటం. ఆమేన్. ఖచ్చితంగా రాను బ్రదర్. అదేంటని అంత మాట అనేసావు? నువ్వు రావలసిందే అన్నా. నేను రాను. ఎందుకంటే నీకంటే నువ్వు నా స్నేహితుడువు, నువ్వు నా సహోదరుడువు, నీకంటే నా దేవుడు నాకు కావాలి. నేను ఆదివారము నా దేవునికి నేను ప్రాధాన్యతనిస్తాను, ఫంక్షన్లకు ఇవ్వను. నువ్వేమంటే అనుకో, నాకు అనవసరం. రేపో మాపో వెళ్ళి నాకు కలిగిన 150 ఇచ్చేస్తాను, చదివిస్తాను తప్ప నేను ఈ సమయాన్ని మాత్రము ఫంక్షన్స్కి ఇవ్వను బ్రదర్, సారీ నేను రాలేనని చెప్పాను అంతే. మరి అంతగా చెప్పగలిగిన దమ్ము మనకుందా? ఆదివారం పూటే చాలామంది ఎక్కడెక్కడికో పరిగెడుతుంటారు. ఆదివారం పూటే క్యాంపులకు వెళ్తారు. ఆదివారం పూటే బట్టలు దిగుతారు. ఆదివారం పూటే అన్నీ చేస్తూ ఉంటారు. హౌ గాడ్ కెన్ బ్లెస్ యూ? దేవుడు ఎలా నిన్ను దీవిస్తాడు? నీ జీవితంలో దీవించే దేవుని ప్రాధాన్యతనివ్వకుండా ఏ విషయాలకు ప్రాధాన్యతనిచ్చినప్పుడు నువ్వు ఎలా దీవించబడతావయ్యా? కనీసం ఇంకిత జ్ఞానం నీకుందా? అయ్యో ఈరోజు ఆదివారం కదా, నేనేం చేస్తాను? నా దేవుని మందిరానికి వెళ్ళి హృదయమార 1 గంట దేవుణ్ణి ఆరాధించుకొని ఆ తర్వాత నేను నా పనులు చేసుకుంటాను అనే ఆలోచన నీకుంటే నువ్వెప్పుడో దీవించబడిపోదు. ఎందుకు ఇలా చెతగల్లబడిపోతున్నావు? ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా ఎందుకలా దిగాలు పడిపోయావు తెలుసా? నీవు దీవించగలిగిన దేవునికి ప్రాధాన్యతనివ్వకుండా దేనికో ప్రాధాన్యతనిస్తున్నావు. ఎర్లీ మార్నింగ్ లేవంగానే నేను బైబిల్ గ్రంథాన్ని చదవాలి. న్యూస్ పేపర్ చదువుతున్నావు, లేదంటే మొబైల్ చదువుతున్నావు, లేదంటే యూట్యూబ్ చదువుతున్నావు, లేదంటే ఫేస్బుక్ చదువుతున్నావు. అంటే నీ ప్రాధాన్యత దేవుని వాక్యము కంటే కూడా, ప్రార్థన కంటే కూడా దేనికి ఇచ్చావమ్మా? నీవు న్యూస్ పేపర్కి ఇచ్చావు. ఆ న్యూస్ పేపర్ నీకు పెంచుతుందిలే, ఆ యూట్యూబే నీకు పెంచుద్ది, ఆ ఫేస్బుక్ నిన్ను దీవిచ్చిద్ది. అవునా? దేవుడు ఎంత నన్ను బట్టి దుఃఖిస్తున్నాడు ఒకసారి ఎప్పుడైనా ఆలోచించావా? అమ్మా, దేవుడు తప్పకుండా ఆశీర్వదిస్తాడు. అయితే గాడ్ కెన్ బ్లెస్ ఓన్లీ వెన్ యూ చేంజ్ యువర్ ప్రయారిటీస్. నీ ప్రాధాన్యతను గనుక నువ్వు మార్చుకోగలిగితే దేవుడు దీవిస్తాడు. హల్లెలూయా. ఎవరికి నువ్వు ప్రాధాన్యతనిస్తున్నావు? దేవునికి ఇస్తున్నావా? దెయ్యానికి ఇస్తున్నావా?
లోకానికి ఇస్తున్నావా? లోకాన్ని సృష్టించే సృష్టికర్త అయినటువంటి దేవునికి నీ ప్రాధాన్యతని ఇస్తున్నావా? వేర్ ఈజ్ యువర్ ప్రయారిటీ? నీ ప్రాధాన్యత ఎవరికి ఇస్తున్నావు? ఒక్కసారి గమనించుకో. యాకోబు అక్కడ రిస్క్ చేసుకుని, తన ప్రాణాన్ని తెగించి రిస్క్ చేసుకుని ఒక చక్కటి ప్రాధాన్యతనిచ్చాడు. ఈమెళ్ళి ఇంట్లో చెప్పింది, వారు వచ్చి యాకోబుని తీసుకుని వెళ్ళారు. అక్కడ స్థిరపడిపోయాడు. దేవునికి స్తోత్రం. చెప్పమంటారా? ప్రాధాన్యతనిచ్చినందుకు దేవుడు ఎంత ఇదన్నా ఏంటంటే ఆశీర్వాదంలో భాగం ప్రియులారు. ఇవన్నీ ఈ 7 మెట్లు కూడా, మొదటి మెట్టు మంచి ప్రదేశం, రెండవ మెట్టు మంచి ప్రయత్నం, మూడవ మెట్టు మంచి ప్రాధాన్యత. దేనికి ఇస్తున్నావు? నీ తల్లిదండ్రుల కంటే, నీ కడుపులో పుట్టిన బిడ్డల కంటే కూడా ఎక్కువగా నువ్వు దేనికి ప్రాధాన్యత, ఎవరికి ప్రాధాన్యతనివ్వాలో తెలుసా? నిన్ను ముందు సృష్టించిన దేవునికి నువ్వు ప్రాధాన్యతనివ్వు. రిస్క్ తీసుకున్నాడు. అక్కడ యాకోబు రిస్క్ తీసుకోలేకపోతే యాకోబు ఒంటరిగా అక్కడే బహుశా కునిగి ఉండిపోయేవాడేమో. రిస్క్ తీసుకుని మరి ప్రాణాన్ని తెగించి మరి అడుగులు ముందుకేశాడు. ఎస్తేరు కూడా అంటుంది కదా, ఇదిగో అక్కడ ఒక అమాన్ అనే ఒక వ్యక్తి అక్కడ కనిపిస్తూ ఉంటే, ఇదిగో ఆ యూదులందరినీ కూడా నాశనం చేయడానికి ఒక రాజు ద్వారా సంతకం చేయబడిన శాసనాన్ని తీసుకుని వచ్చినప్పుడు, ప్రియమైన దేవుని బిడ్డలారా, అక్కడ ఏం జరిగిందో తెలుసా? ఎస్తేరుకి ఎప్పుడైతే ఆ విషయం తెలిసిందో, తను రిస్క్ చేసి ఒక చక్కని మాట చెప్తుంది. ఏంటో తెలుసా? రాజు ఆజ్ఞ లేకుండా కడకు భార్య అయినా కూడా రాజు దగ్గరికి వెళ్ళకూడదు. వెళ్తే ఉంగరాన్ని చూపించాడా వెంటనే చంపేస్తారు. ఆమె ఒకే ఒక మాట అన్నది, నేను నశించదను. దేవునికి స్తోత్రం. అంటే తను రిస్క్ చేసుకుని దాన్ని దేనికి ప్రాధాన్యతనిచ్చిందో తెలుసా? దేవుని ప్రజలు నలిగిపోతున్నారు అని చెప్పి దేవుని ప్రజలకు ప్రాధాన్యతనిస్తూ దేవుని ప్రజలను కాపాడాలని ఒక మంచి ప్రయత్నం అయితే ఖచ్చితంగా చేసింది. మంచి దానికి ప్రాధాన్యతనిచ్చింది. ఒక మంచి పని కొరకు ప్రాధాన్యతనిచ్చింది. వెళ్ళింది, నేను నశించదను, నా కొరకు మీరు ప్రార్థన చేయండి అని చెప్పి అలా వెళ్ళడం రాజు ఆజ్ఞకు వ్యతిరేకమైన పని అయినప్పటికీ కూడా, నేను నశించిపోయినా పర్వాలేదు, ఇతరులు క్షేమంగా ఉండాలని చెప్పి రిస్క్ చేసుకుని ఒక మంచి దానికి ప్రాధాన్యతనిస్తూ రాజు దగ్గరికి వెళ్ళినప్పుడు అద్భుతం జరిగింది. అవతల వారు కొంతమంది ప్రార్థిస్తున్నారు రాణి క్షేమం కొరకు. ఇక్కడ తల్లి ప్రార్థిస్తూ ఉంది యాకోబు కొరకు. అయ్యా, ఒంటరిగా వెళ్ళాడు, ఆ రాస్తా మంచిది కాదు, మార్గం మంచిది కాదు, ఎక్కడున్నాడు, ఎలా ఉన్నాడు నా కుమారుడు. ఒకవైపు నుంచి ఆ తల్లి ప్రార్థన ఒకవైపు, తండ్రి ఆశీర్వాదపు హస్తము ఇంకోవైపు పనిచేస్తుంది. యాకోబును ఆశీర్వాదము వెంబడి నడిపిస్తూ ఉంది. హల్లెలూయా. సరైనటువంటి వ్యక్తులను యాకోబు దగ్గరికి తీసుకొచ్చింది దేవుని యొక్క హస్తం. యాకోబును దీవించడానికి ఎంతమందిని దేవుడు వాడుకున్నాడు తెలుసా? మొట్టమొదటిగా యాసావును వాడుకున్నాడు, తర్వాత తన తల్లిని వాడుకున్నాడు, తర్వాత తండ్రిని వాడుకున్నాడు, తర్వాత తన మామగారి కుమార్తె అయినటువంటి రాహేలును వాడుకున్నాడు. హల్లెలూయా చెప్తారు బిగ్గరగా. నువ్వు దేవుని చిత్తములో ఉంటే దేవుడు నిన్ను ఎవరెవరిని వాడుకోవాలో వారిని వాడుకొని ఆశీర్వాదము వైపుగా దేవుడు నిన్ను తీసుకుని వెళ్ళి దెబ్బకు స్థిరపరుస్తాడంతే. అందుకే నేను అంటాను, ముఖ్యంగా పిల్లలు దీవించబడాలంటే ఒకవైపు నుండి తల్లి ప్రార్థన, ఒకవైపు నుండి తండ్రి ఆశీర్వాదం మనకి కావాలి. ప్రార్థించే తల్లులారా వినండి, మీ బిడ్డలు బాగుండాలంటే నీ బిడ్డల కొరకు ఖచ్చితంగా నువ్వు కన్నీరు కార్చి తీరాలి. ఆమేన్. ఒక తండ్రిగా నేను అనుకుంటున్నాను, ఇదిగో యేసయ్య దగ్గరికి వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా శిష్యులందరూ చిన్న బిడ్డలను తోలివేసేస్తూ ఉంటే వినండి, యేసుప్రభు వారి దగ్గరికి వచ్చినటువంటి బిడ్డలను యేసుప్రభు వారు ఏం చేశారో తెలుసా? ఆమేన్. వారిపైన చేతులుంచి వారిని ఆశీర్వదించెను. ఒక అమ్మమ్మగా, ఒక తల్లిగా, ఒక దైవజనుడిగా ప్రతిరోజు కూడా మనం ఏం చేయాలో తెలుసా? మన బిడ్డల మీద, తలల మీద ఆశీర్వాదాన్ని వీ హ్యావ్ టు రిలీజ్ ది బ్లెస్సింగ్స్. నువ్వు ప్రతిరోజు నువ్వు కన్ఫెస్ చెయ్యి,
ఐఎమ్ నిన్ను దీవిస్తున్నాను. మనసులో నేను ప్రార్థన చేసి వారి మీద చెయ్యేసి ఐ బ్లెస్ హిమ్ ఫ్రమ్ జాయన్, సియోన్లో నీకు దేవుడు నిన్ను దీవించునుగా. కానీ మనసులో నిన్ను ప్రార్థన చేయు, సౌలుగా ఉన్న వ్యక్తి పౌలుగా మారిపోతాడు. శాపగ్రస్తమైన వ్యక్తి ఆశీర్వాదాలు పొందుకుంటాడు. నీ పరిస్థితులు మారిపోతాయి. అది ఒక వ్యక్తుల మీదే కాదు, నీ ఇంటిలో, నీ పరిస్థితుల్లో కూడా నువ్వు ఆశీర్వాదాన్ని రిలీజ్ ది బ్లెస్సింగ్స్. ఆశీర్వాదాన్ని విడుదల చేస్తే ఏమవుతుందో తెలుసా? ఆశీర్వాదాన్ని వదులుతూ ఉన్నప్పుడు శాపగ్రస్తమైనటువంటి పరిస్థితులు ఏమైపోతాయి తెలుసా? ఆశీర్వాదంగా మారిపోతాయి. నిన్ను ఏవైతే బంధించి పట్టి ఉంచుతూ ఉన్నాయో అవన్నీ కూడా నిన్ను విడుదలలోని కంటే యూ విల్ బి రిలీజ్డ్ ఫ్రమ్ ఆల్ యువర్ కర్సెస్ అండ్ గాడ్ విల్ బ్లెస్ యూ. అదే జరిగింది. ఒకవైపు మంచి ప్రదేశంలో నాటబడ్డాడు, ఇంకోవైపు మంచి ప్రయత్నం చేస్తున్నాడు, ఇంకోవైపు మంచి దానికి ప్రాధాన్యతనిస్తున్నాడు. దాంతోపాటు ప్రార్థించే తల్లి ఒకవైపు, ఆశీర్వదించే తండ్రి ఒకవైపు. ఆమేన్. ఇవన్నీ కూడా యాకోబును పక్కదారి పట్టించలేదు, కానీ సరైన మార్గంలో నడిపించాయి, సరైన వ్యక్తులను కల్పించాయి. ఏ వ్యక్తినైతే కలుసుకోవాలో, ఏ వ్యక్తి ద్వారానైతే దైవ ప్రణాళిక నెరవేర్చబడుతుందో ఆ వ్యక్తి ఏంటి, ఆమె గొర్రెలు తోలుకొని రావడం ఏంటి, అదే టైంలో ఈయన అక్కడ కూర్చోవడం ఏంటి, పడుకోవలసినటువంటి దానికి ప్రాధాన్యతనివ్వకుండా వెంటనే అవకాశాన్ని చక్కగా సద్వినియోగం చేసుకొని ఇవ్వాల్సిన దానికి ప్రాధాన్యతనిచ్చాడు. అర్థమవుతుందా అమ్మా? అందరూ ఒకసారి నా వైపు చూస్తారా? దేనికి నేను ప్రాధాన్యతనిస్తున్నా? అమ్మా, నిజంగా నేను చెప్తున్నాను, నువ్వు దేవుని చిత్తంలో ఉంటే నిన్ను ఆశీర్వదించడానికి దేవుడు ఎవరినైనా వాడుకోగలిగిన శక్తిమంతుడు. శత్రువులను కూడా దేవుడు మిత్రులుగా మార్చగలిగిన శక్తిమంతుడు. దేవుడు నీ పక్షాన ఉంటే నీకెవ్వడు విరోధి లేడు. దేవుడు నీ పక్షాన లేకపోతే లోకమంతా కూడా నీకు శత్రువులే. యాకోబును దేవుడు దీవించే క్రమాన్ని ఆలోచించండి. మూయబడ్డాయి ద్వారాలు, కానీ తెరవబడిపోతా ఉన్నాయి. అక్కడ ఒక మంచి ప్రార్థననిచ్చాడు. 29:10 చూడండి, ఒకసారి చదవండి కావాలంటే. 29:10 మూసారు, నాకు తెలుసు, తొందరగా ముగించమని. హల్లెలూయా. యాకోబు రాహేలును చూచినప్పుడు అతడు దగ్గరకు వెళ్ళి ఆగు అక్కడ. ఆమేన్. కూర్చుండానికి ఇంపార్టెన్స్ ప్రాధాన్యతనిచ్చి రెస్ట్ తీసుకోవడానికి, నిద్రపోవడానికి ప్రాధాన్యత ఇవ్వాల్సినటువంటి ఆ వ్యక్తి, విశ్రాంతి తీసుకోవడానికి ప్రాధాన్యతనివ్వడానికి వచ్చినటువంటి ఆ వ్యక్తి అవతల ఒక యవ్వన బిడ్డను చూసిన వెంటనే అతడు దగ్గరకు వెళ్ళి, అంటే ఆ టైంలో, ఈ టైంలో నేను కానీ ఇక్కడే కూర్చుంటే నా లైఫ్కి టర్నింగ్ పాయింట్ నేను మిస్ అయిపోతాను. అమ్మా, నీ లైఫ్ టర్నింగ్ పాయింట్ ఎక్కడుందో తెలుసా? నీ దేవునితో ముడిపడి ఉంది, నీ ఆశీర్వాదాలతో ముడిపడి ఉంది. లేచి లేవంగానే నీవిచ్చే ప్రాధాన్యతతో ముడిపడి ఉంది నీ ఆశీర్వాదం. హల్లెలూయా. లేచి లేవంగానే మొబైల్కి నేను ప్రాధాన్యతనిస్తున్నామా? ప్రార్థనకు ప్రాధాన్యతనిస్తున్నామా? లే. అవసరమైతే డీప్ ఫ్రిడ్జ్లో గ్లాసు నీళ్ళు పట్టుకొని నువ్వు తెల్లవారు లేచినప్పుడు ఆ నీళ్ళతో మొహం కడుగు. దెబ్బకి దెయ్యం వదిలినట్లు నిద్ర వదిలిపోద్ది. చక్కగా వీలైతే బ్రష్ చేయి, ఒక 2 నిమిషాలు మోకరించు, బైబిల్ చదువు, దేవా అని. తర్వాత ఒక అరగంటో, గంటో, 10 నిమిషాలు ప్రార్థన చేయి. నీ దినాన్ని దేవునితో ఆరంభించు. దినమంతా దేవుడు నీతోనే ఉండి నీ ప్రతి కార్యాన్ని నా యేసయ్య సఫలీకృతం చేస్తాడు. ఒకే చోట ఉండి లేచాడు యాకోబు. దట్ ఈస్ కాల్డ్ గివింగ్ ది ప్రయారిటీ. ఆమేన్. నేను ముగిస్తున్నాను. దగ్గరకు వెళ్ళి ఏం చేశాడు నాన్న? రాతిని పొర్లించి వావ్. కూర్చున్న వ్యక్తి లేచి దగ్గరికి వెళ్ళటానికి ఈయనకి పెద్ద అవసరం లేదు. దగ్గరికి వెళ్ళాడు, రాయిని పొర్లించాడు, గొర్రెలకు నీరు పెట్టాడు. తర్వాత రాహేలును ముద్దు పెట్టుకొని ఎలుగెత్తి ఏడ్చెను. తర్వాత
వావ్, చెప్పినప్పుడు అది అండి. హలో హలో హలో, నువ్వు దేవునికి ప్రాధాన్యత నువ్వు, ఒక మంచి పని చేయడానికి ప్రాధాన్యత నువ్వు, దేవుని మందిరానికి ప్రాధాన్యత నువ్వు, ప్రార్థనకు ప్రాధాన్యత నువ్వు, నీ కొరకు టర్నింగ్ పాయింట్ దేవుడు తెరుస్తాడు. నీ కొరకు ముందుగా పరిగెట్టే కొంతమందిని దేవుడు సిద్ధపరుస్తాడు. ఆమెను చెప్తావా? గాడ్ కెన్ యూస్. తర్వాత ఏం జరిగింది? ముందుగా పరిగెత్తుకుని వెళ్ళి చదువు నాన్న. చెప్పిన తర్వాత వినినప్పుడు అబ్బా, ఎవరు పరిగెత్తుకుని వచ్చారు? పరిగెత్తుకుని వెళ్ళి చెప్పింది ఎవరు? ఎదుర్కోవడానికి తిరిగి ఆయన తీసుకుని వెళ్ళటానికి వస్తున్నది ఎవరు? లాబాన్ ఎవరు? ఆ ఇంటి పెద్ద. హలో, అందుకే నేను అంటున్నాను, టేక్ రిస్క్. దేవుని కొరకు ఒక రిస్క్ చేయడానికి ముందుకు రా. అడుగులు ముందుకు వెయ్యి, రాయిని తొలగించు, గొర్రెలకు. ఆమేన్, హల్లెలూయా. ఎప్పుడు కూడా నీ గొర్రెలు నువ్వే, నీ గిన్నెలు నువ్వే, నీ ఇల్లు, నీ పొల్లు, నీ సంసారం నీవే, నీ గురించే నువ్వు ప్రార్థన నువ్వు. కానీ దేవుడు అంటున్నాడు, గెట్ అవుట్ ఆఫ్ యువర్ హోమ్. నీ ప్రాధాన్యతను పక్కన పెట్టమ్మా, నువ్వు అడుగులు ముందుకేయి. హలో, ఎంతోమంది ఉన్నాయి రాళ్ళతో నింపబడిపోయి, రాళ్ళు పొర్లించు. ఇది ఎన్నో గొర్రెలు అంటే దేవునికి విశ్వాసులే ఇక్కడ ఎదురు చూస్తున్నారు నీ సేవ కొరకు. వారి సేవ చేయి, దేవుని మందిరములు సేవ చేయి, దేవునికి ప్రాధాన్యత నీవు, ప్రార్థనకు ప్రాధాన్యత నీవు, దేవుని బిడ్డలకు ప్రాధాన్యత నీవు, అవసరం ఉన్నవారిని ఆదుకో. నీ కొరకు ముందుగా పరిగెట్టే కొంతమందిని హలో దేవుడు సిద్ధపరుస్తాడు. వెళ్ళింది ఒకరు, ఎదుర్కోవడానికి వస్తున్నది ఇంకొకరు. దేవునికి స్తోత్రం. తర్వాత ఏం జరిగింది బ్రదరు? పరుగెత్తుకుని వచ్చి కౌగులించుకొని ముద్దు పెట్టుకొని, అబ్బా గట్టిగా ఒకసారి చప్పలు కూడా దేవుని మహిమపరుద్దామా. ఇవన్నీ జరగటానికి కారణం ఏంటో తెలుసా? జేకబ్ గివెన్ గుడ్ ప్రయారిటీ. ఒక మంచి పనికి ఆయన ప్రాధాన్యతనిచ్చాడు. అదే ఆ దెబ్బకి టర్నింగ్ పాయింట్ అయిపోయింది. ఏమండి, 7 ప్లేయర్స్ అందరూ వికెట్లు అయిపోయినాయి. ఇంకా బౌల్డ్ అంత స్కోర్ కొట్టాలి. ఈయన చూస్తే బౌలరు ఎలాగాడుతాడో తెలియదు, దొల్ల బాధేస్తూ ఉన్నాడు. టర్నింగ్ పాయింట్ వచ్చేసింది, మ్యాచ్ గెలిచేశారు. ఆమేన్. అలా లేవా? నిన్ను కూడా దేవుడు దీవించడానికి అమ్మ ఒక టర్నింగ్ పాయింట్ దేవుడిని దగ్గరికి తీసుకొచ్చి, టర్నింగ్ పాయింట్ రావాలంటే అమ్మ నువ్వు టర్నింగ్లు తీసుకోకూడదు. ఆమేన్ చెప్పండి. రండి బ్రదర్, ముగించే ముందే వచ్చారు. దేవునికి స్తోత్రం. అమ్మా దేవుడు నిన్ను దీవించాలంటే నువ్వు టర్నింగ్ పాయింట్లు తీసుకోకూడదు. దేవునితో కొంతమంది టర్నింగ్ పాయింట్ అయిపోతుంటారు. ఏంటి దేవుడు నమ్ముకునేసరికి ఎన్ని కష్టాలు, మరొద్దు లోకంలో కలిసిపోతాం. టర్నింగ్ పాయింట్, దాన్ని యూ టర్న్ అంటారు. ఏమంటారమ్మా? దేవుడు నమ్ముకుంటేనే ఇన్ని కష్టాలు, ముందు బాగుండోళ్ళము. అవి యూ టర్న్ వద్దు. అక్కడ రాసింది చూడండి, నో యూ టర్న్. మనకు యూ టర్న్ కాదు, కావాల్సింది టర్నింగ్ పాయింట్. హల్లెలూయా. నిన్ను, నీ జీవితాన్ని, నీ కుటుంబాన్ని అలో ఎందుకు కూడా పనికిరాని మోసగాడైనటువంటి ఒక యాకోబును ఇశ్రాయేలుగా మార్చి ఆశీర్వదించడానికి ఒక గొప్ప యూటర్ను. అంత మాత్రమే కాదు ప్రియులారా, ఆ యాకోబుతో దేవుడిచ్చినటువంటి వాగ్దానం, ఆశీర్వాదములు ఎంతగా దేవుడు దీవించాడంటే, ఏ ఇంటి ద్వారా దేవుడిచ్చే ఆశీర్వాదాన్ని దేవుడు నెరవేర్చాలనుకున్నాడో అదే ఇంటిలోనికి ఒక టర్నింగ్ పాయింట్ నిచ్చి దేవుడు నడిపించాడు. అక్కడ పెద్ద కుమార్తెతో వివాహం అయింది, చిన్న కుమార్తెతో వివాహం అయింది. వారితో పాటు 2 దాసీలు దేవుడి తండ్రి ఇచ్చాడు. మొత్తం 4 భార్యలు, 13 మంది పిల్లలు, ఆ 12 మంది మగబిడ్డలు. వారి ద్వారానే ఇశ్రాయేలు వంశావళి నిలబడింది. యాకోబు ఒక్కడి ప్రియులరా, ఎంత గొప్ప ఆశీర్వాదం. ఇంత పెద్ద దునియా, ఇంత పెద్ద దునియా జరగడానికి కారణం ఏంటో తెలుసా? చెల్లెమ్మ ఏంటి, ఏ ప్రయారిటీ ఇచ్చాడు?
మంచి ప్రయారిటీ. ఒకవేళ యాకోబు ఆ పని చేసి ఉండకపోతే, అక్కడే కూర్చుంటే రాహేలు పరిగెత్తుకుంటే వీళ్ళు నాన్నతో చెప్తుందా? నాన్న పరిగెత్తుకుంటూ వచ్చి చూస్తాడా? ఈయనెవరు? నో వన్ కేర్స్. దేవుడు నీ జీవితంలో ఉంటేనే నువ్వు హీరోవు, లేకపోతే జీరోవే బిడ్డలారా. దేవుడు నీ బట్టి యాకోబు ఒంటరిగా వెళ్ళిపోయాడు. ఒంటరిగా ఉన్న 4 భార్యలు. ఆ పాత నిబంధన గ్రంథ ఆ కాలం వేరు సుమా, చెప్తున్నాను నేను. 12 మంది కుమారులు, 1 కుమార్తె. అయితే ఆశీర్వాదం యాకోబుతో ఉంది గనక ఒట్టి చేతులతో పంపించడం అనుకున్నాడేమో లాభాన్ని. ఎన్నో మార్లు జీతాన్ని తారుమారు చేసిన ఆశీర్వదించబడిన వ్యక్తిని ఏ మనుష్యుడు ఈ భూమి మీద శపించలేడు. ఎందుకంటే నువ్వు ఆశీర్వదించబడిన వ్యక్తివి కనుక నువ్వెక్కడ అడుగు పెడతావో ఆ ఇల్లు ఆశీర్వదించబడుతుంది. ఒంటరిగా వచ్చాడు, ఏమి లేకుండా వచ్చాడు. ఏదమ్మా, నూనె డబ్బాతో వచ్చాడు. వేల సంఖ్యలో మందలతో తిరిగి వెళ్తున్నాడు. వచ్చేవారు మరొక 4 పాయింట్ డీప్గా చెప్పడానికి ట్రై చేస్తాను ప్రియులరా. ఇది 3వ మెట్టు. ఆమేన్. జస్ట్ ఇమాజిన్, నీవు కూడా యాకోబు వలె ఒంటరి జీవితాన్ని జీవిస్తున్నావు. ఘోరమైనటువంటి కష్టాలు అనుభవిస్తున్నావు. వయసుకు మించిన కష్టాలు నీ జీవితంలో నీ తల మీద పడిపోయినాయి. ఏం చేయాలో తెలియక నీ జీవితాన్ని, భవిష్యత్తును తలంచుకుంటూ ఒక చోట కృంగిపోయి కుమిలిపోయి కూర్చునిపోయావు. యాకోబు లే, నీవున్న చోట నుండి లే, లుక్ అన్ టు యువర్ గాడ్. నీ దేవుని వైపు చూడు. దేవుని కొరకు ఒక మంచి అద్భుతమైనటువంటి కార్యాన్ని తలపెట్టు. విలియం కేర్ అందుకన్నాడు, అటెంప్ట్ గ్రేట్ థింగ్స్ ఫర్ గాడ్, ఎక్స్పెక్ట్ గ్రేట్ థింగ్స్ ఫ్రమ్ గాడ్. దేవుని కొరకు గొప్ప కార్యాలు తలపెట్టు, దేవుని గొప్ప కార్యాలు ఆశించు. ఆమేన్. ఒక నిర్ణయం తీసుకుంటావా? ప్రభువా, ఈ రోజు నుండి అందరం కలిసి సీరియల్ చూస్తున్నాం ప్రభువా. కాదు, అది నా ప్రయారిటీ కాదు నాయన. అందరం కూడా కలిసి కుటుంబ ప్రార్థన చేసుకుంటాం అయ్యా. మేము మా ఇంట్లో మొత్తం ప్రభువా, భర్త చర్చికి వెళ్తే భార్య వెళ్ళకూడదని, భార్య చర్చికి వెళ్తే భర్త రాకూడదని. అయితే ఈరోజు ఒక నిర్ణయం తీసుకుంటున్నాం. ఏ పనులున్న పక్కన పెట్టి, అయ్యా నేను, నా భార్య, నా బిడ్డలు అందరము కూడా నీ మందిరానికి వెళ్ళి నిన్ను ఆరాధిస్తాం ప్రభు. ఒక నిర్ణయం తీసుకుంటావా? దేవా, నేను నీకు ప్రాధాన్యతనిస్తానయ్యా. న్యూస్ పేపర్ కంటే, మొబైల్ కంటే, ఫేస్బుక్ కంటే, యూట్యూబ్ కంటే, అయ్యో నా మొబైల్ కంటే కూడా బైబిల్కే ప్రాధాన్యతనిస్తాను ప్రభువా అని ఒక నిర్ణయం తీసుకుంటావా? ఆమేన్. హల్లెలూయా. తిరగడానికంటే ప్రభువా, నీతో టెంట్లో ఉండటానికి ప్రాధాన్యతనిస్తాను ప్రభువా. పార్కుల కంటే ప్రార్థనకు ప్రాధాన్యతనిస్తాను ప్రభువా. ఆమేన్. హలో, వాండరింగ్ చేయడానికంటే వచనానికి ప్రాధాన్యతనిస్తాను ప్రభువా అని ఒక నిర్ణయం తీసుకుంటావా? యాకోబులా, రా, కదిలిరా, ఆశీర్వాదం నీ కొరకు ఎదురు చూస్తుంది. నువ్వు ఒంటరిగా వచ్చావు, అమ్మా ఒంటరిగా ఉండిపో. నీ కొరకు ప్రార్థించే తల్లి ఒకవైపు, ఆశీర్వదించే హస్తాలైనటువంటి యేసయ్య మరోవైపు. హలో, ఈ ఆశీర్వాదం అనేక మంది నిన్ను పరిచయం చేస్తూ ఈ స్థాయికి తీసుకొచ్చింది. నువ్వు దీవించబడిన వ్యక్తివే. ఆమేన్. హల్లెలూయా. అందుకే వాక్యం తెలియచేస్తుంది. యాకోబు జ్ఞానం చూసారా? దేనికి ప్రాధాన్యతనివ్వాలో దానికి ఇచ్చాడు. ఎక్కడ బుల్లెట్ దిగాలో అక్కడ దిగింది, అంతే. దేవునికి స్తోత్రం. ఆమేన్. దేనికి అది జ్ఞానం చూడండి. అతనికి ఎవడైనా పిలిచాడా? వీళ్ళు రాయి దొర్లించమని ఎవరైనా పిలిచారమ్మా? దేవుడిచ్చే జ్ఞానాన్ని తగిన టైంలో వాడుకున్నాడు కనుక అద్భుతం జరిగింది. అందుకే సామెతలు 16:16 ఏముంది? అపరంజిని సంపాదించుకొనుట కంటే జ్ఞానము సంపాదించుట శ్రేష్టము. తర్వాత వెండిని సంపాదించుకొనుట కంటే తెలివిని సంపాదించుకొనుట మేలు. ఇప్పుడు చెప్పండి, డబ్బు సంపాదిద్దామా, దేవుని జ్ఞానం సంపాదిద్దామా? అదే సంపాదించుకున్నాడు యాకోబు. ఆ జ్ఞానమే ఆశీర్వాదం వైపు యాకోబును ఏమీ లేకుండా నడిపించేసింది. జీరోతో వచ్చాడు, హీరోగా తిరిగి వెళ్తున్నాడు. హల్లెలూయా చెప్తావా బిగ్గరగా? ఇంకా 4వ పాయింట్, 5వ పాయింట్, 6వ పాయింట్ అద్భుతంగా ఉంటుంది. ఇంకా ఆశీర్వాదాలు వచ్చేలా 3వ స్టెప్లో ఉన్నాడు. 7వ మెట్లు ఆశీర్వదించబడ్డాడు. మరొక 3 మెట్లు ఉన్నాయి. అదేంటో చూద్దాం. ఆమేన్.
చెప్పండి, మంచి ప్రదేశము, మంచి ప్రయత్నము, మంచి ప్రాధాన్యత. ఆమేన్. కళ్ళు మూసుకుందాం. ఆ చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, మందరితో మాట్లాడారు. యాకోబు జీవితం నిజమే ఎంతో ఆదర్శనీయంగా కనిపిస్తుంది నాయన. ఇవ్వాల్సిన దానికి నేను ప్రాధాన్యతనిచ్చేటట్లుగా సహాయం చేయండి ప్రభువా. మీకు, మీ కార్యాలకు, పైనున్న పరలోకమునకు ప్రాధాన్యతనిచ్చేవారుగా చేయండి. నాతో మాట్లాడారు. యాకోబు ఒంటరిగా వచ్చిన విస్తారంగా దీవించారయ్యా. మీరు తోడుగా ఉంటే మాకెవ్వరు విరోధులు కారు. మా జీతాలు తారుమారు చేయాలనుకున్నా ప్రభువా, మీ ఆశీర్వాదం ఎన్నడూ కూడా మమ్మను భాగ్యవంతులుగానే నిలబెడుతుంది ప్రభువా. అయ్యా, మూయబడిన ద్వారాలను తెరచే దేవుడుగా మీకు ప్రభువా, మీ కార్యానికి, మీ సంఘానికి, ప్రార్థనకు, బైబిల్కు, అయ్యా ఉపవాసానికి, ఆత్మీయతకు ప్రాధాన్యతనిచ్చేవారిగా మమ్మల్ని చేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. మేము మీ గురించి ఆలోచించినప్పుడు మీరు మా గురించి ఆలోచిస్తారని మాతో మాట్లాడారు. రిస్క్ తీసుకున్నాడు కనుక ఆస్వాదించబడ్డాడు. అక్కడ గొప్ప టర్నింగ్ పాయింట్ యాకోబు జీవితంలో వచ్చింది. అయ్యా, మా జీవితాల్లో కూడా మేము కూడా పరిచర్యలో, మా కుటుంబాలలో ఒక టర్నింగ్ పాయింట్ కొరకు ఎదురు చూస్తున్నాం తండ్రి. యేసు నామములో మార్గము తెరవబడాలని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. యాకోబును దీవించినట్లు మేమును దీవించబడినట్లు సహాయం చేయమని మా ప్రార్థనలు విని జవాబునిచ్చినందుకు స్తోత్రం. ఈ మెసేజ్ని ఇంకెంతమంది అయితే యూట్యూబ్లో, ఫేస్బుక్లో వినబోతున్నారు వారందరితో మీరు మాట్లాడి కదిలించమని యేసు నామములో ప్రార్థన చేయుచున్నాము పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్.